అన్ని సిస్టమ్ అతను ఎక్కడ కూర్చొని ఏ రోజు వచ్చాడో తెలుసు సార్ అది మనకు ఆయన మా ప్రొసీజర్ లేట్ అవుతుంది కానీ మొత్తం ఎక్కువ మంది అతను తీసుకుంటాడు మళ్ళీ చెప్పారు అంతేనా అంతేనా సరే లీవ్లో ఉన్నారు ట్రాక్ చేయండి చిత్తులు అంతా వాళ్ళ సిస్టమ్లు ఎక్కడ ఉన్నాయి చెప్పండి, ఇన్ఫర్మేషన్ ఉందో లేదో సెర్చ్ చేసుకుంటాం. లేదనుకుంటే మొత్తం తీసుకెళ్ళిపోతుంది. ఇది వాళ్ళ పైన మొత్తం వెళ్ళిపోతుంది. సర్వర్ ఎక్కడ ఉంది? అదే సర్వర్ సర్వర్ లాగే తీసుకోండి. తీసుకోబో క్రూజ్ టీమ్ ని. వాళ్ళ సిస్టమ్ చూపెట్టకపోతే అన్ని సిస్టమ్ అతను ఎక్కడ కూర్చొని ఏ రోజు వచ్చాడో తెలుసు సార్ అది మనకు ఆయన మా ప్రొసీజర్ లేట్ అవుతుంది కానీ మొత్తం ఎక్కువ మంది అతను తీసుకుంటాడు మళ్ళీ చెప్పారు అంతేనా అంతేనా సరే లీవ్లో ఉన్నారు ట్రాక్ చేయండి చిత్తులు అంతా వాళ్ళ సిస్టమ్లు ఎక్కడ ఉన్నాయి చెప్పండి, మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉందో లేదో సెర్చ్ చేసుకుంటాం. లేదనుకుంటే మొత్తం తీసుకెళ్ళిపోతుంది. ఇది వాళ్ళ పైన మొత్తం వెళ్ళిపోతుంది. సర్వర్ ఎక్కడ ఉంది? అదే సర్వర్ సర్వర్ లాగే తీసుకోండి. తీసుకోబో క్రూజ్ టీమ్ ని. వాళ్ళ సిస్టమ్ చూపెట్టకపోతే అన్ని సిస్టమ్ అతను ఎక్కడ కూర్చొని ఏ రోజు వచ్చాడో తెలుసు సార్ అది మనకు ఆయన మా ప్రొసీజర్ లేట్ అవుతుంది కానీ మొత్తం ఎక్కువ మంది అతను తీసుకుంటాడు మళ్ళీ చెప్పారు అంతేనా అంతేనా సరే లీవ్లో ఉన్నారు ట్రాక్ చేయండి చిత్తులు అంతా వాళ్ళ సిస్టమ్లు ఎక్కడ ఉన్నాయి చెప్పండి, మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉందో లేదో సెర్చ్ చేసుకుంటాం. లేదనుకుంటే మొత్తం తీసుకెళ్ళిపోతుంది. ఇది వాళ్ళ పైన మొత్తం వెళ్ళిపోతుంది. సర్వర్ ఎక్కడ ఉంది? అదే సర్వర్ సర్వర్ లాగే తీసుకోండి. తీసుకోబో క్రూజ్ టీమ్ ని. సర్వర్ లాగే అంటూ ఆ పోలీసు ఉన్నతాధికారి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మనం వినొచ్చు. ఎన్టీవీ కార్యాలయంలో జరిగినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. పోలీసులు చేస్తున్న దౌర్జన్యం ఇది. సెక్యూరిటీని తోసేసి ఎన్టీవీ ఆఫీసులోకి ఒక్కసారిగా పోలీసులు లోపలికి చొచ్చుకెళ్లారు. సెర్చ్ వారెంట్ లేకుండానే ఎన్టీవీ కార్యాలయంలో పోలీసులు సోదాలు చేశారు. ఎన్టీవీ ఆఫీసులోని కంప్యూటర్లు సీజ్ చేస్తామని పోలీసులు అక్కడ లోపలికి వచ్చిన తర్వాత బెదిరించడం జరిగింది. అలాగే సర్వర్ రూమ్ ను సీజ్ చేస్తామంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఎడిటర్ ఎవరు, అసలు ఎడిటర్ క్యాబిన్ ఎక్కడా అంటూ చొచ్చుకెళ్లారు. చెప్పకుంటే గనక మిమ్మల్ని కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్తామంటూ కనిపించిన ప్రతి ఉద్యోగిని కూడా అక్కడ బెదిరించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సర్వర్ రూమ్ ఎక్కడా చెప్పకపోతే, మా ప్రొసీజర్ లేట్ అయితే గనక, మా ప్రాసెస్ లేట్ అయినట్టయితే ఖచ్చితంగా అంతా కూడా ఎత్తుకుపోతామంటూ ఆ ఉన్నతాధికారి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు క్లియర్ గా వినొచ్చు మనం ఆ వీడియోలో. నిన్ను కూడా బలవంతంగా తీసుకెళ్లాల్సి వస్తుంది అంటూ ఉద్యోగులను అక్కడ తీవ్రంగా బెదిరించారు. సెర్చ్ వారెంట్ ఉందా అని అడగగానే అక్కడ ఎన్టీవీ ఆఫీస్ నుంచి వారందరూ కూడా హడావిడిగా బయటకు వెళ్లిపోయారు. అతను ఎక్కడ కూర్చొని ఏ రోజు వచ్చాడో తెలుసు సార్ అది మనకు ఆయన మా ప్రొసీజర్ లేట్ అవుతుంది కానీ మొత్తం ఎక్కువ మంది అతను తీసుకుంటాడు మళ్ళీ చెప్పారు అంతేనా అంతేనా సరే లీవ్లో ఉన్నారు ట్రాక్ చేయండి చిత్తులు అంతా వాళ్ళ సిస్టమ్లు ఎక్కడ ఉన్నాయి చెప్పండి, మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉందో లేదో సెర్చ్ చేసుకుంటాం. లేదనుకుంటే మొత్తం తీసుకెళ్ళిపోతుంది. ఇది వాళ్ళ పైన మొత్తం వెళ్ళిపోతుంది. సర్వర్ ఎక్కడ ఉంది? అదే సర్వర్ సర్వర్ లాగే తీసుకోండి. తీసుకోబో క్రూజ్ టీమ్ ని. వాళ్ళ సిస్టమ్ చూపెట్టకపోతే అన్ని సిస్టమ్ అతను ఎక్కడ కూర్చొని ఏ రోజు వచ్చాడో తెలుసు సార్ అది మనకు ఆయన మా ప్రొసీజర్ లేట్ అవుతుంది కానీ మొత్తం ఎక్కువ మంది అతను తీసుకుంటాడు మళ్ళీ చెప్పారు అంతేనా అంతేనా సరే లీవ్లో ఉన్నారు ట్రాక్ చేయండి చిత్తులు అంతా వాళ్ళ సిస్టమ్లు ఎక్కడ ఉన్నాయి చెప్పండి, మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉందో లేదో సెర్చ్ చేసుకుంటాం. లేదనుకుంటే మొత్తం తీసుకెళ్ళిపోతుంది. ఇది వాళ్ళ పైన మొత్తం వెళ్ళిపోతుంది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో చోటు చేసుకున్నటువంటి పరిస్థితులు, ఎన్టీవీ కార్యాలయంలో చోటు చేసుకున్న పరిస్థితులు మనం క్లియర్ గా విజువల్స్ లో చూడొచ్చు. మధ్యాహ్నం 2 గంటలకు కింద ఉన్నటువంటి ఆ సెక్యూరిటీని తోసేసి మరి మొత్తం ఈ పోలీసులంతా కూడా ఒకేసారి లోపలికి చొచ్చుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అడ్డుకున్న ఎంప్లాయీస్ ని గానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీని కానీ అందరినీ కూడా బెదిరించడం జరిగింది. లోపలికి వచ్చిన తర్వాత ఆ ఎడిటర్ కి సంబంధించినటువంటి సిస్టమ్ ఎక్కడా, క్యాబిన్ ఎక్కడా అనేటువంటి ప్రశ్నలు సంధించారు. అయితే ఆ ప్రశ్నలకు సంబంధించి వారు సమాధానం చెప్తున్న సమయంలోనే మీరు గనక ఈ ప్రొసీజర్ లేట్ చేసినట్టయితే మాకు చూపించుకుంటే మొత్తం అంతా కూడా తీసుకుపోవాల్సి వస్తుంది, మాకు కావాల్సినంతా కూడా మేము తీసుకుపోతాం, ఎవరు కూడా అడ్డు చెప్పడానికి వీల్లేదు అంటూ కూడా అవసరమైతే అడ్డొస్తే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తామంటూ అక్కడ బెదిరింపులకు దిగినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ ఎంప్లాయీస్ కూడా వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు, కానీ వారు వినే ప్రయత్నం చేయడం లేదు.
ఆఖరికి మీ దగ్గర సెర్చ్ వారెంట్ ఉందా అని ప్రశ్నించేసరికి అక్కడి నుంచి వారు బయటికి వెళ్లిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తీసుకెళ్తారు.